నేను తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హౌసింగ్ మంత్రిగా ఉండే వారు రఘునాథ్పల్లి ఒక బిల్డింగ్ అంటే ఏఈ బిల్డింగ్ మామూలుగా మండలంలో ఇనాగ్రేట్ చేసుకొచ్చినప్పుడు రాజన్న మగాడి నువ్వు ఎమ్మెల్యే పదవి వదిలేసిన మేము ఇంక చేయలేదు నువ్వు కోరుక రాజన్న ఏదని ఇస్తానంటే ఒక్క రోజు 13,000 ఇండ్లు ఇచ్చిండు ఒక నియోజకవర్గానికి అందరికి ఇండ్లు. ఇందిరమ్మ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, లెఫ్ట్ ఓవర్ 171 అందరికి ఇండ్లు. నాకు చాలా గొప్ప మంచిగా అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. సో ఆ రకంగా గొప్పగా ఒక కార్యక్రమం అట్లా చెప్పుకోవడానికి అదే ఆరోగ్యశ్రీ కానీ అప్పుడే మొదలుపెట్టింది, 6 గంటల నుండి 9 గంటలు అప్పుడే పెట్టింది, ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడే. సో వాటిని ఇప్పుడు ఫీజు రియంబర్ విషయం వచ్చాయంటే ఇప్పుడు అతి లేదు గతి లేని పరిస్థితులు అంత ఆగమాగ గందరగోళం. సో అట్లా అనేక రకాలుగా అప్పుడు చేసిన కార్యక్రమాలు గొప్పగా కనిపిస్తాయి. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి గన్పూర్లో పెద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి మరి ఆ ఆయంలోనే తీసుకురావడం జరిగింది. అనేక కార్యక్రమాలలో అప్పుడే గుర్తున్నట్టు కనిపిస్తాయి గన్పూర్లో. అందుకనే కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను చేసినవి ఇప్పటికి చెప్పుకుంటున్నాను. నేను ఏనాడు కాంగ్రెస్ పార్టీని విమర్శించాను. నన్ను చూస్తేనే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రియ శిష్యుడిగా తర్వాత ధోతి కట్టుకోవడం కానీ అవన్నీ కూడా ఆయన ద్వారానే నాకు రావడం జరిగింది. ఒక 15 సంవత్సరాలు కాంగ్రెస్లో, ఒక 15 సంవత్సరాలు బీఆర్ఎస్లో ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్